నానా నీ ఏడుపుని నేను చూడలేనురా, నీ మరణాన్ని ఇంకా చూడలేనురా, నాలాంటి దురదృష్టవంతురాలికి నువ్వు పుట్టి పాపం చేసుకున్నావురా. నాలాంటి దురదృష్టవంతురాలికి కాకుండా ఏ సంపన్న స్థితిలోనో ఉన్న బిడ్డలకి తల్లికి నువ్వు పుడితే నువ్వు బాగుండేవాడురా. ఈ దినాల్లో చాలా మంది తల్లులు వారి బిడ్డల గురించి పెట్టే ఆర్తనాదం ఇది. రే, ఈ పేదోడు కడుపును పుట్టావెందుకురా, ఈ పేదోడు కడుపును పుట్టావెందుకురా, నువ్వు సంపన్న స్థితిలో ఉన్నటువంటి కుటుంబంలో నువ్వు పుడితే నీ బతుకన్నా బాగుండేదిరా, నీ జీవితమైనా బాగుండేదిరా. ఈ పేదోడు కడుపు నువ్వు పుట్టావు కాబట్టి ఈ గంజి నీళ్ళు తినాల్సి వస్తుందిరా, ఈ పచ్చడి మెతుకులు తినాల్సి వస్తుందిరా, అలాంటి దానికి పుట్టావు, నాలాంటోడికి పుట్టావు నువ్వు అని ఏడ్చుకుంటున్న అనేక మంది తల్లిదండ్రుల ఆర్తనాదం నేటి దినాల్లో. ఆ తల్లి కూడా అదే ఏడుస్తుంది. నువ్వు నా కడుపును కాకుండా ఏదన్నా ఒక మంచి స్థితిలో ఉన్న వాని కడుపును పుడితే నీ బతుకన్నా బాగుండేదిరా. ఈ అరణ్యంలో ఎడితిరిగి నా సావు ఈ విధంగా రాసిపెట్టుంటే నేను చచ్చేదాన్ని, కానీ నాతో పాటు నువ్వు చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసావు బిడ్డ. హల్లెలూయా. నా కడుపును ఎందుకు పుట్టావు, నా కడుపును ఎందుకు పుట్టావు అని బాధపడుతున్నటువంటి ఏ బిడ్డను గూర్చి ఆ తల్లి బాధపడుతుందో ఆ బిడ్డ మొర్ర ఆయన విన్నాడంట. వాడు కార్చే కన్నీరు, వాడు ఏడ్చే ఏడ్పు దేవుడు విన్నాడంట. ఏ బిడ్డల గురించి నువ్వు అల్లాడిపోతున్నావో, ఏ బిడ్డల గురించి ఈ బిడ్డలు నా కడుపును పట్టకుండా సంపన్న స్థితిలో పుడితే వీళ్ళ జీవితం అన్నా బాగుండేదని చెప్పి అనుకుంటున్నావో, ఆ బిడ్డల మొరను నా తండ్రి వినగలిగిన సమర్థుడు. వారి జీవితాల్ని వాళ్ళ రాతల్ని కూడా తిరగరాయగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ బిడ్డను నేను గొప్ప బలమైన జనముగా నేను చేస్తానంటున్నాడు.